Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube ఛానల్. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్లో బిట్స్ ఎలా అడిగాడు అని ఒకసారి బాగా గమనించుకుంటాం. ఎందుకంటే మళ్ళీ మనము నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్లో ప్యాటర్న్ ఎలా ఉంది అనే ఒక అజంప్షన్ కోసం. అలాగే ఏపీ డిఎస్సి మనము 2018 లెక్కల ప్రకారంగా ఏ జిల్లాలో ఎంత స్కోర్ వచ్చింది, టాప్ స్కోర్, అలాగా 13 జిల్లాల వారీగా స్కోర్ అనేది లైన్గా మనం చూసుకుంటూనే ఓసీ క్యాండిడేట్స్ కానివ్వండి, రిజర్వేషన్ క్యాండిడేట్స్ కానివ్వండి, ఎంత స్కోర్ వస్తే రేపు మనకి జాబ్ రావచ్చు అనే ఒక అజంప్షన్ కూడా ప్రతి ఒక్కరికి తెలియాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఒక ఎగ్జామ్కి మనం రాయబోయే ముందు ఒక అనాలిసిస్ అనేది మనకి ఇంత స్కోర్ వస్తే మనకి జాబ్ రావచ్చు అనే అవగాహన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. కాబట్టి 2018 లెక్కల ప్రకారంగా 13 జిల్లాల వారీగా టాప్ స్కోర్ని మనము డిస్కషన్ చేసుకుంటూ నెక్స్ట్ రేపు రాయబోయే ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనే దాని గురించి కూడా ఒక అంచనా అనేది మనము ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్లో ప్రతి ఒక్క టాపిక్ కూడా కంప్లీట్ చేసి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్రతి ఒక్క వీడియో అందుబాటులో ఉంటుంది, ఫ్రీగా ఒకసారి విజిట్ చేయండి. సో ఇక్కడ మనము 13 జిల్లాలని లో స్కోర్ నుంచి టాప్ స్కోర్ వరకు ప్రతిదీ కూడా డిస్కషన్ చేసుకున్నాము. దీంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కొంతమందికి అవగాహన ఎలా ఉంటుందంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ఎక్కువ మార్క్స్ రావాలి, తక్కువ అప్లికేషన్స్ వస్తే తక్కువ మార్క్స్ వస్తాయేమో అన్న ఇదితో ఉంటారు. దీని గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకసారి నేను క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం కడప తీసుకుందాము. ఎందుకు సార్ కడప అంటే నేనేం చేశానంటే 2018 లెక్కల ప్రకారంగా లో నుంచి హై వరకు రాసుకున్నాను. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. మనకి కడపలో మొత్తం అప్లై చేసిన వారి సంఖ్య మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే 4136 మంది అప్లై చేశారు. సో ఇక్కడ టాప్ స్కోర్ ఎంత వచ్చింది? 83.46 వచ్చిందమ్మా. సో పాయింట్లో కూడా మనకి జాబ్ పోతుంది అంటారు కదా, అది ఇదేనమాట. సో ఇక్కడ రాసినవన్నీ కూడా టెట్ మార్క్స్తో కలుపుకొని డిఎస్సి ప్లస్ టెట్ మార్క్స్లో వెయిటేజ్ వస్తుంది కదా 20%, ఆ మార్క్స్ కూడా కలుపుకొని మొత్తం చెప్పడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ గోదావరిలో మనకి 11,276 మంది అప్లై చేస్తే అక్కడ ఫస్ట్ స్కోర్ ఎంత వచ్చింది, టాప్ స్కోర్ అంటే దానికంటే ఇంకొంచెం ఎక్స్ట్రా 83.86 వచ్చిందమ్మా, టాప్ స్కోర్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి నెల్లూరులో 4,538 మంది అప్లై చేస్తే అక్కడ వచ్చిన టాప్ స్కోరు 84.26. నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నంలో 13,975 మంది అప్లై చేశారు. అయితే దీంట్లో వచ్చిన టాప్ స్కోర్ ఎంతమ్మా మనకి 84.93. నెక్స్ట్ మనకి అనంతపురంలో వచ్చేసి చాలా ఎక్కువ మంది అప్లై చేశారు. 18,150 మంది అప్లై చేశారు. బాగా అబ్జర్వ్ చేయండి, ఇది 18,150 మంది అప్లై చేశారు. స్కోర్ ఎంత వచ్చిందమ్మా? టాప్ స్కోరు 85.60 వచ్చింది. టాప్ స్కోర్ ఇదే వచ్చింది. నెక్స్ట్ శ్రీకాకుళంలో 9,986 మంది అప్లై చేస్తే మనకి టాప్ స్కోర్ వచ్చేసి 85.86 వచ్చింది. సో ఇక్కడికి ఎంత తేడా ఉంది చూడండమ్మా, సగానికి సగం తేడా ఉంది. సగానికి సగం తేడా ఉన్నా కూడా టాప్ స్కోర్లో చూసారా అసలు తేడా ఎక్కువగా ఏమీ లేదు. సో ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చి ఉండాలి. సో ఎక్కువ మంది అప్లై చేశారు కాబట్టి ఎక్కువ స్కోర్ వస్తుంది, తక్కువ మంది అప్లై చేశారు కాబట్టి తక్కువ స్కోర్ వస్తుంది అనేది ఏమీ ఉండదు. అదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఖచ్చితంగా ఆయా జిల్లాల్లో ఎగ్జామ్స్ రాసే క్యాండిడేట్ మీద బేస్ అయి ఉంటుంది. అప్లికేషన్స్ ఇంత వచ్చాయి కదా, సో దీంట్లో నామకే వాస్తే అన్నట్టుగా అప్లై చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు వెళ్ళి జస్ట్ అటెంప్ట్ చేసి వస్తారు అంతే, కానీ దాంట్లో నిజాయితీగా కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళే మనకి పోటీ, వాళ్ళని కంపేర్ చేసుకునే మనము టాప్ స్కోర్ అనేది డిసైడ్ చేసుకుంటూ ఉంటాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కృష్ణా జిల్లాలో 7,052 మంది అప్లై చేస్తే టాప్ స్కోర్ వచ్చేసి మనకి 86.26 వచ్చిందమ్మా, 26 వచ్చింది.
నెక్స్ట్ మన ప్రకాశంలో వచ్చేసి ఎంతమంది అప్లై చేశారంటే లాస్ట్ డిఎస్సిలో 10,659 మంది అప్లై చేశారు. అలాంటప్పుడు మనకి టాప్ స్కోర్ వచ్చేసి మన ప్రకాశంలో 86.40 ఉందమ్మా, 40 ఉంది. సో నెక్స్ట్ చిత్తూరులో వచ్చేసి 8,663 మంది అప్లై చేస్తే టాప్ స్కోర్ వచ్చేసి మనకి 86 మార్కులు వచ్చాయమ్మా, 86 మార్కులు కరెక్ట్గా వచ్చింది. ఆ తర్వాత కర్నూలే మెయిన్ కర్నూలు చూసారా ఎంతమంది అప్లై చేశారు? 19,410 మంది. దిస్ ఈజ్ ద హైయెస్ట్. ఎక్కువ మంది అప్లై చేసిన జిల్లాగా మనకి కర్నూలు ఉందమ్మా, 19,410 మంది. సో ఇంతమంది అప్లై చేస్తే టాప్ స్కోర్ ఎంత వచ్చిందమ్మా మనకి? 87.86 మాత్రమే వచ్చింది. ఇంకా ఉన్నాయి కదా, ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ గుంటూరు వచ్చేసి మనకి 10,830 మంది అప్లై చేస్తే టాప్ స్కోర్ ఎంత వచ్చిందమ్మా? ఓన్లీ 88 మాత్రం వచ్చింది. 88 మాత్రమే అని ఎందుకు అంటున్నానంటే ఇంకా టాప్ స్కోర్ ఉంది కాబట్టి అంటున్నాను ఆ విషయం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి తూర్పుగోదావరి వచ్చేసి 17,389 మంది అప్లై చేస్తే టాప్ స్కోర్ వచ్చేసి మనకి 90.26 వచ్చిందమ్మా, 90.26 వచ్చింది టాప్ స్కోర్. సో నెక్స్ట్ విజయనగరం అన్న వెంటనే టాప్ స్టేట్ ఫస్ట్ మొత్తం టాప్ వచ్చింది ఈ జిల్లాలో నుంచే. 6,436 మంది అప్లై చేస్తే టాప్ స్కోర్ ఎంత వచ్చిందమ్మా? టాప్ 91.06 వచ్చిందమ్మా, 91.06 వచ్చింది. సో దిస్ ఈజ్ ద టాప్ స్కోర్. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవచ్చు? సో ఎక్కువగా అప్లై చేసిన కర్నూలులో ఎక్కువ రావాలి అని కొంతమంది అవగాహన, అలా ఉంటుంది మైండ్ సెట్. మరి తక్కువ మంది దాంట్లో సగానికి సగం కూడా లేదు. అలాంటి దీంట్లో ఎంతమంది వచ్చింది? ఎక్కువ వచ్చింది స్కోరు, 91.06 వచ్చింది టాప్ స్కోర్, దీంట్లో ఎక్కువ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? సో అప్లై చేసే వాళ్ళ సంఖ్య మీద కాదు, ఖచ్చితంగా రాసే అభ్యర్థుల మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనము ఓసీ క్యాండిడేట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎక్కువగా మనము ఓసీలోనే కంపారిజన్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చే రిజర్వేషన్ మొత్తం మనకి బోనస్గా అనుకోవాలి. మన టార్గెట్ మొత్తము మనం ఓసీ అని అనుకొని మనము టార్గెట్ కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత 1-6 మార్కులు తక్కువ వచ్చినా మనకి రిజర్వేషన్ ఉంటుందిలే, ఖచ్చితంగా దాంట్లో రావడానికి అవకాశం ఉంటుంది అనే మైండ్ సెట్తోనే ఉండాలి. నువ్వు అజంప్షనే క్యాస్ట్ ప్రకారంగా చూసుకొని రిజర్వేషన్లో మనకి ఇంత వస్తే చాలు అనుకుంటే దానికంటే నువ్వు అంతకే ప్రిపేర్ అయితే ఎలా? దానికంటే కొంచెం తక్కువ వస్తే ఇబ్బంది పడాలి కదా. సో మన కాన్సన్ట్రేషన్ మొత్తం నేను ఓసీ అని అనుకుని ప్రిపేర్ అయితే సో ఆ టార్గెట్కి 1-2 మార్కులు తక్కువ వచ్చి మళ్ళీ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ మార్క్స్ అన్నీ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ప్రతి చోట కూడా మనకి ఖచ్చితంగా 80+ మార్క్సే వచ్చాయి. ఈ 80+ మార్క్స్ కూడా ఏంటి? ఫస్ట్ ర్యాంక్స్ మార్క్స్, ఫస్ట్ టాప్ 1 మార్క్స్ ఇవన్నీ కూడా. అంటే దీన్ని బట్టి మనకి ఖచ్చితంగా 80+ మార్క్స్ వస్తే ఖచ్చితంగా జాబ్ అనేది వచ్చేస్తుంది. అంటే మొత్తం కలుపుకొని నేను చెప్తుంది. 80+ వచ్చిందంటే ఖచ్చితంగా జాబ్ అనేది మనకి వస్తుంది. టెట్లో ఎవరికి ఎంత వచ్చింది అనేది మీకు తెలుసు. సో దానికి తగ్గట్టుగా మనకి డిఎస్సి మొత్తం 80 మార్కులకి సంబంధించి ఎన్ని రావాలి, ఆ 80కి ఎన్ని వస్తే మనకి 80+ దాటుతుంది అనే అవగాహన చేసుకోండి మీరు. సో దాంతో కంపారిజన్ మీకు ఈజీగా ఉంటుంది. ఒకవేళ 75+ వచ్చినా కూడా మ్యాక్సిమం అవకాశం ఉంటుంది. సో 75+ వచ్చినా కూడా ఇద్దరు కలుపుకొని వెయిటేజ్ ప్లస్ ఇది అంతా కలుపుకొని 75+ వచ్చినా కూడా మ్యాక్సిమం అవకాశం ఉంటుంది. సో 70+ వస్తే రిజర్వేషన్ కేటగిరీలో దాదాపుగా రావడానికి అవకాశం అయితే ఉండొచ్చు అంతే, ఖచ్చితంగా మనం చెప్పలేము. సో ఇలాగా ప్రతి ఒక్కటి కూడా మనము ఒక అంచనా ప్రకారంగా వేసుకొని సో ఇన్ని మార్క్స్ నేను క్రాస్ అవ్వాలి అంటే నా ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది, ఇంకా నేను ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఏం మిగిలింది అనే దాని గురించి ఒక క్లారిటీ తెచ్చుకొని ప్రతిదీ కూడా నీట్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించుకుంటే చాలా వరకు బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఎవరికైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో పర్టికులర్గా వాళ్ళందరూ ప్లేలిస్ట్లో ఒకసారి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క టాపిక్ కూడా అందుబాటులో ఉంది. సో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా క్లారిఫై అయిపోతుంది. మ్యాథ్స్ ఏం రాకపోయినా పర్లేదు, బేసిక్స్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ కూడా ఉంది. సో ప్రతిదీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో దీని గురించి కూడా ఒక క్లారిటీ అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది అనుకుంటున్నాను. ఇదంతా కూడా ఆల్రెడీ మనకి పాస్ట్ డేటా. ఇప్పుడు మనం చెప్పుకుందంతా కూడా ఒక అంచనా ప్రకారంగా ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం. సో ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం. ఇదే కాదు, రిమైనింగ్ ఏ కంటెంట్ అయినా కూడా ఎవరికి ఏ డౌట్ ఉన్నా కూడా
ప్రతి ఒక్కటి కూడా అప్లోడ్ చేసి మీ ముందు దాకా తీసుకొస్తాం. ఇక్కడ చేసిన వీడియో మీ దాకా రావాలి కదా, అందుకని వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.